అంటే చిన్న రివ్యూ తోటి జనరల్గా సీఎం స్థాయిలో విద్యుత్ మీద రివ్యూ జరగగానే 85,000 కోట్ల అప్పులు అంటూ రకరకాల 85,000 కోట్లు అంశాన్ని తేలాలంటూ చర్చ జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే విద్యుత్ శాఖలో కూడా ఏదైనా కుంభకోణం జరిగింది అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఏంటంటే వీళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు బిడ్డేసి వాళ్ళు కొనుగోలు చేశారు. అసలు దానికి పద్దు ఏమి లేదన్నట్టు వాడు. ఇక ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకెక్కడి నుంచి అయినా కావచ్చు, మనం ఎక్కడెక్కడి నుంచి అయితే విద్యుత్ తెచ్చుకున్నాం అక్కడ మామూలు ఖరీదు చేయాల్సినటువంటి కొనుగోలు చేయాల్సినటువంటి ధర కంటే డబుల్ పెట్టారు. డబుల్ పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? దీంట్లో ఏదో అవినీతి ఉంది. ఇప్పుడు 4 రూపాయల వస్తువు 8 రూపాయలు 8 అయింది. మామూలు ఇప్పుడు మనం యూనిట్ 9 రూపాయలు పెట్టుకోవడం ఉన్నారు వీళ్ళు. ఏమనిపిస్తుంది మనకి? ఏదో జరిగింది, చేతులు మారినాయి, ఏదో మోసం ఉన్నది అనిపిస్తుందా? అనిపించదా? అట్లా ప్రజలు భావించరు. కాబట్టి అవినీతి లేదు అని అంటే దాన్ని నిరూపించాలి కదా. అవును, నువ్వు ఏ కారణం వల్ల నువ్వు ఆ ధర పెట్టుకున్నావు చెప్పాలా వాళ్ళకి. ఇప్పుడు 85,000 వాళ్ళు చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి 22,000 కోట్ల రూపాయల భారంతో అంటే ఆ లోటుతోటి మనకి విద్యుత్ శాఖకు సంబంధించి ఉన్నాయని అంటున్నారు. అవును, 22,000 కోట్లు ఆ రోజు నీకు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అనుకుందాం. ఆ రోజు ఎందుకు చెప్పలే? సరే, ఆ రోజు చెప్పలే. 22,000 కోట్ల రూపాయలు మరి 9.5 సంవత్సరాలు అయితే మరి దీన్ని ఎట్లా పూడ్చాలి? ప్రయత్నాలు చేసినావా? పాలకుడు అంటే ఏంటిది? అప్పుడు పెంచుకుంటా పోవడమా? అప్పుడు చేసి పప్పు కూడా పెట్టడమా? నిన్ను ఎవడు పెట్టమన్నాడు? నిన్ను ఎవడు ఇవ్వమన్నాడు? అది అరే నాయన, ఇప్పుడు మన కుటుంబంలో కూడా పిల్లలు ఏదో కోరుకుంటా ఉంటారు, ఆశిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. మా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే మనకి ఈ నెల ఇంత ఖర్చు ఉన్నది, వచ్చే నెల అయితే ఇట్లా అవుతుంది, మనం నెక్స్ట్ మంత్ చేద్దాం, మరి లేకపోతే ఇంకా 3 నెలలకు చేద్దాం, 6 నెలలకు చేద్దాం, మనం అప్పుల పాలైతే ఇంకా కుటుంబం నాశనం అవుతుంది, ఇంత ఎక్కువ వడ్డీలకు తీసుకొచ్చేస్తే మనం మొత్తంగానే వడ్డీలకే సరిపోతామని పిల్లలకు చెప్పి కన్విన్స్ చేసుకొని అయితే బుజ్జగిస్తారు, లేకపోతే కన్విన్స్ చేస్తారు ఏదో రకంగా. అట్లా ఒక పాలకులు కూడా చేయాల్సిన పని ఏంటిది? ప్రభుత్వంలో ఉన్నది లేనిది, మంచి చెడు అన్ని కూడా ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలి. ప్రజలంటే కోట్ల మంది ప్రజలకు చెప్పలేవు కావచ్చు. ఇప్పుడు మీడియా ద్వారా ఈ హైటెక్ యుగంలో మీడియా ద్వారా అన్ని చెప్పుకోవచ్చు, పెద్ద కష్టం కూడా కాదు.